హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు విషయం ఏంటంటే ఈ బిల్డింగ్‌లో చాలా వరకు లీకేజ్ అవుతా ఉంటే, దీన్ని మనం చూడనీకి వచ్చినాము. చూసి రండి ఎంత క్రాక్స్ ఉన్నాయో అందులో. ఈ క్రాక్స్‌లోకెళ్ళి ఏం చేస్తున్నాయంటే అన్నీ మొత్తం వాటర్ తీసేసుకుంది లోపలికి. తీసేసుకొని లీకేజ్ ఇస్తుంది. లోపల పిచ్చులు పడిపోయినాయి. అంటే స్లాబ్ ఊడిపోయింది లోపల. సో, ఇది అంతా చాలా డ్యామేజ్ అయింది. ఇది 90లో వచ్చిన బిల్డింగ్ ఇది. చూడండి ఎంత వరకు ప్రాబ్లమ్ అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. దీన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాను. చేసిన తర్వాత దీనికి ఏం చేయాలనేది వీడియోలో కంటిన్యూషన్‌లో పెడతా ఉంటాను. నెక్స్ట్ ఇంగ చిప్పింగ్ చేయడం జరుగుతుంది. చిప్పింగ్ అంటే మంచి ఎలాంటిది లేకుండా మంచిగా నీట్‌గా తీసేసి, చిప్పిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటదనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూస్తున్నాను లైవ్. ఎందుకంటే ఇది చాలా బిల్డింగ్స్‌లలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో, మీరు చూసి చిన్న క్రాక్స్ రాంగానే దీన్ని వాటర్ ప్రూఫ్ అనేది చేయించుకోండి. తర్వాత చిప్పిన తర్వాత సర్ఫేస్ క్లీనింగ్ చేపిచ్చాము. సర్ఫేస్ క్లీనింగ్ నీట్‌గా క్లీనింగ్ చేస్తుర్రు బయట. వాష్ కూడా చేసేసారు దాన్ని క్లీన్‌గా. ఎక్కడ డస్ట్ లేకుండా. మేము చేస్తా ఉంటే వర్షం కూడా పడతా ఉన్నది. సో, మాకు దాని తర్వాత నెక్స్ట్ ఇది మిల్లర్‌లో ఏం చేస్తున్నామంటే మిల్లర్‌తో మీద అంతా స్టీల్ అల్లిచ్చాను. మిల్లర్‌లో కాంక్రీట్‌లో 6 ఎంఎం కాంక్రీట్ ఇది. నెక్స్ట్ ఎల్‌డబ్ల్యూ చూడండి. ఇది ముందు ఎందుకోసం అంటే ఇది అండు కలిపేస్తున్నాము. వీళ్ళు ఫ్లోరింగ్ చేసేటప్పుడు అండు దానిలో పోస్తే ఏమైతదంటే ఫ్లోరింగ్ దానికి పట్టుకుంటా ఉంటది. ఇంగో ఈ స్టీల్ అల్లిచ్చినాము దీనికి మొత్తం స్లాబ్ అంతా. చాలా వరకు వీక్ అయిపోయింది కదా స్లాబు. స్టీల్ అల్లిచ్చి కెమికల్ అంతా ప్రిపేర్ చేస్తున్నాము. కెమికల్ తర్వాత నెక్స్ట్ ఇదేం చేస్తామంటే వాళ్ళు ఈ అండు పోసుకుంటా కంకర మాల్ అనేది దాని పైన పోస్తా ఉంటే గ్రిప్ ఉంటదండి. లేకుంటే అది ఊడిపోతది. పట్టు అనేది ఉండదు దానికి. సో, అట్లా ఎంచాలి మనం. ఏదైనా గాని ఒక పగడ్బందీ అంటే ఒక స్టాండర్డ్‌గా వర్క్ చేయాలని ఒక ఆలోచనతోని మనం ఇది ముందుకు చేయడం జరుగుతుంది వర్కు. చూడండి కింద మిల్లర్‌కు వాళ్ళు మిక్సింగ్ కోసము కాంక్రీట్ తీసుకొని అలా మిల్లర్‌లో పోస్తుర్రు. ఇప్పుడేందంటే ఇది ఆల్రెడీ మనం మేస్త్రి కొబ్బరికాయ కొట్టేసి దానికి స్టార్ట్ చేస్తుండు. ఇందాక మనం అంటు కలిపినాం కదా! ఆ అంటును ఇక్కడ పోసేసినాము ఆల్రెడీ. పోసేసినాక ఈ మాల్ అనేది వేయడం జరుగుతుంది. స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అది కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తుర్రు. కంటిన్యూషన్‌లో వీడియో ఉంటదండి. చూడండి మీరు మొత్తం వీడియో కంప్లీట్ అయ్యేదాకా చూసేయండి. ఎందుకంటే మీకు మీ స్లాబ్ ఎలా చేయించాలనేది కూడా మీకు ఒక ఆలోచన వస్తది. ఇది మరీ నేను చెప్తున్నానంటే దీనికి మనకు ఎలాంటి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రావద్దని మంచిగా చేయించాలని ఒక ఆలోచనలో చెప్తున్నాను. అండు పోసేసిన తర్వాత మాలేసేసినాము. పాయలేయనికి వాళ్ళు అంటే లెవెల్ చూడని కోసము ఇది సెటప్ చేస్తుండ్రు. లెవెల్ తీసుకున్నారు. ఇప్పుడు మేస్త్రి ఏం చేస్తారంటే దాన్ని మంచిగా కలిపేసి ఏదైతే విధానంగా నేను అది అండు కలిపారో అండు పోస్తుండు. అండు పోసినాక మాల్ పోస్తే ఏమైతదంటే మన ఫెవికల్ కదా పట్టుకున్నట్టు స్లాబ్‌కు గట్టిగా పట్టుకుంటది. వుడ్డును ఎట్లా పట్టుకుంటది మన చెక్కను అలా పట్టుకుంటది. ఎందుకంటే వదిలిపెట్టది. స్టీల్ కూడా ఖరాబ్ కానీయది. రస్ట్ రానీయదు దానికి. సో, ఇలా చేయాలి. ఏదైనా గాని కొద్దిగా పకడ్బందీతోని స్టాండర్డ్‌గా వర్క్ చేసుకుంటేనే బెటర్ ఉంటది. నెక్స్ట్ మేస్త్రి వెళ్లి దాన్ని మంచిగా లెవెల్ తీసుకొని దాన్ని ఫ్లోరింగ్ చేసుకుంటూ వస్తుండు.
ఫ్లోరింగ్ చేసేసినాక మంచిగా నీట్గా అయిపోతుంది. దానికి లోపల అనేది తీసుకోదు. అది ఏమైతే అంటే పలుగులు కూడా రానిది స్టీల్ వెళ్తే పలుగులు రాకుండా స్టాండర్డ్గా మనకు ఫ్లోరింగ్ అనేది చాలా రోజులు ఉండిపోతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా చేయించుకోండి. ఇది కాంక్రీట్ కు ఎట్లా అంటే ఇది ఒక 7 కాంక్రీట్ పోయాలి, 7 ఇసుక పోస్తే ఒక బస్తాకు మనకు మిల్లర్ లో మిక్స్ అవుతా ఉంటది ఇది మంచిగా. దానిలో మళ్ళీ కెమికల్ కూడా కలుపుతుంది అక్కడ. ఏంటంటే ఎల్డబ్ల్యూ అనేది కెమికల్ కలిపితే మాల్ అనేది అట్లా విడిపోయినట్టు వస్తుంది. అది కెమికల్ కలపకుండా ఏమైతే అంటే చిక్క గట్టిగా వస్తుంది. ఇట్లా లూజ్ లూజ్ వస్తే ఏమైతే అంటే చాలా వరకు మంచిగా పట్టేసుకుంటది మీద స్లాబ్ పైన ఫ్లోరింగ్ అనేది. ఇలాంటిది ప్రకారంగా చేయాలి ఏదైనా కానీ. చూడండి అవో మిల్లర్లో వెళ్ళనికి పోయినకి అది కంక్రీట్ తీసుకెళ్తుండు. ఒక బస్తాకు 7 కాంక్రీట్ చిప్స్ అది. మళ్ళీ 7 ఇసుక తీసుకుంటుండు. దాన్ని బట్టి మనము ప్లాన్ తోని చేయాలి ఒకటి. కెమికల్ కూడా ఒక బస్తాకి ఎంత అంటే 200 గ్రామ్ అంటే 200 ml అది కెమికల్ పోయాలి అందులో. ఆ లోపల చూసారా స్లాబ్ అంతా ఎలా ఊడిపోయిందో చూసారా. అది వాటర్ స్టక్ అయ్యి అంత ముందు ఫ్లోరింగ్ వేయించారు. ఆ ఫ్లోరింగ్ డ్యామ్ అది ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ చేసింది వాళ్ళు. దాంతోనే అది ఎంత ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి మొత్తం స్లాబ్ అంతా ఖరాబ్ అయ్యి అంత పెయింట్ అంతా ఊడిపోయింది. ఇలాంటిది మాత్రం మీరు చేయకండి. మంచి ఎక్స్పర్ట్ని తీసుకొని మేస్త్రితో చేయించండి. ఎందుకంటే బిల్డింగ్ ఖరాబ్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. సార్ వాళ్ళు గిట్ట చాలా బాధపడతా ఉంటే నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే లైఫ్ బిల్డింగ్ కదా అది. చూసారా ఎంత ఊడిపోయిందో అది. దానికి గ్లిప్ లేకుండా అయింది. దానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దానికి 6 mm రాడ్ తీసుకొని దానికి మంచి వెల్డింగ్ కొట్టించి దానికి ప్లాస్టింగ్ అనేది చేపియడం జరుగుతుంది. చూడండి ఎంతవరకు డ్యామేజ్ అయిందో. మొత్తం రూమ్స్ అన్ని ఇట్లానే డ్యామేజ్ అయి ఉన్నాయి. పెయింట్ అంతా ఊడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. అలా వాటర్ స్టక్ అయ్యేది ఎందుకైందంటే మీద అది పైన ఏమైందంటే వాటర్ వచ్చినప్పుడల్లా వాటర్ స్టక్ అయ్యి పలుగులు వచ్చి పలుగులకి వాటర్ తీసేసుకొని మన మదర్ స్లాబ్ ఏదైతే ఉన్నదో దాని లోపలికి ఇచ్చేసింది అన్నట్టు అది. సో అప్పుడు వాళ్ళు వాటర్ ప్రూఫ్ చేయలేదు. ఇప్పుడు మనం చేస్తున్నాము వాటర్ లోపలికి లీకేజ్ కాకుండా. లీకేజ్ కాదు, మళ్ళీ పైకి వెళ్ళి స్టీల్ అల్లిచ్చాము. స్టీల్ తర్వాత మళ్ళీ 6 mm బేబ్ చిప్ కంకరతోని నెక్స్ట్ ఇసుకతోని ఫ్లోరింగ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. చూసారా ఇంకో వాళ్ళు మొత్తం ఊడిపోయి ఉండేది అంత ముందు. సైడ్లో పలుగులు కూడా వచ్చింది. మొన్న మేము కడిగిస్తూ ఉంటే ఏంటంటే సైడ్లోకి వాటర్ వస్తూ ఉంటే మస్తు బాధ అనిపించింది. దాన్ని కూడా మేము మంచిగా పగడబందితోని సైడ్కు అంతా సెడి చేసాము కెమికల్తోని. చిప్స్ అంటే ఎలా ఉంటుంది, చిన్న చిన్నగా ఉంటాయి. ఇది అలా మిల్లర్లా ఇసుక పోస్తుండు. చెప్పాను కదా ఇందాక 7 తట్టతోని 7 తట్టలు ఇసుక పోయాలి, 7 తట్టల కంకర పోయాలి, ఒక బ్యాగు సిమెంట్ పోయాలి, కెమికల్ ఏమో 200 గ్రామ్ పోయాలి. పోస్తేనే దానికి మంచి మిక్సింగ్ అవుతుంది. కెమికల్ పోయకుండా ఏమైతే అంటే గట్టిగా వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. కెమికల్ పోసులతో నాకు చూడండి పెరుగు లెక్క ఎంత మంచిగా ఫ్రీగా వస్తుందో చూడండి. లూజ్ లూజు ఆ లూజ్ లూజ్ ఏమైతే అంటే మంచిగా స్టాండర్డ్గా పట్టేసుకుంటుంది స్లాబ్ని అంతా. అట్లా ఉంటేనే బెటర్ ఉంటుంది. ఇంకొద్ది క్వాంటిటీ తగ్గాలనుకుంటే ఇంకొక తట్ట కూడా మనం తక్కువ వేసుకోవచ్చు. ఇది 7 కంకర 7 ఇసుక అంటే మనం 6 కూడా పోసుకోవచ్చు. 6 పోసుకుంటే కూడా మనకు స్టాండర్డ్గానే ఉంటుంది. ఈ క్వాంటిటీ ఎంత తక్కువ తగ్గించుకుంటే మనకు సిమెంట్ అంత గట్టిగా పట్టుకుంటుంది. క్వాంటిటీ పెంచిన కావున ఏమైతే అంటే సిమెంట్ గ్లిప్ అనేది తక్కువ అవుతుంది. సో అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అట్లా వేసుకోవచ్చు. మెయిన్ అయితే కెమికల్ అయితే కలపండి. ఎల్డబ్ల్యూ అని డాక్టర్ ఫిక్స్డ్
అది కంపల్సరీ కలపాలి కాంక్రీట్లో. కలపకుంటే ఇబ్బంది, చాలా వరకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు సార్ ఆల్రెడీ ఫేస్ చేసిండు కాబట్టి అది ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం దీన్ని చేపించడం జరుగుతుంది. మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా. ప్రాబ్లం వస్తే ఇబ్బంది అవుతుంది కదా. దాదాపు ఖర్చు కూడా బాగానే అయింది సార్కు. అట్లా మనము మళ్ళీ ఖర్చు పెట్టి ఇవ్వద్దు. ఒకటేసారి ఖర్చు ఏదైనా ఉంటే మంచిగా చేయించాలి, పర్ఫెక్ట్గా చేయించుకోవాలి వర్క్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయండి. ఒకటే రోజు స్లాబ్ ఫ్లోరింగ్ కావాలని మిల్లర్ పెట్టించాము. ఒకటే రోజు అంటే హాఫ్ డేనే అయిపోయింది. ఇది అంత 1000 సేఫ్టీ ఉంటుంది. హాఫ్ డేలో టక అయిపోయింది. సగం సగం అనేది చేయొద్దు ఎప్పుడు కానీ. సగం సగం చేస్తే ఏమైతే అంటే దానికి దీనికి గ్లిప్ ఉండక పట్టు ఉండదు. ఈరోజు సగం చేసి రేపు సగం చేస్తే ఏమైతే అంటే అది క్రాక్స్ వస్తాయి బాగా. సో అట్లా చేయకండి మిస్టేక్. ఏదున్నా ఒకటే రోజు కంప్లీట్ అయ్యేటట్టు వర్క్ చేపియాలి. అట్లా చేస్తేనే బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే ఏమైతే అంటే మనకు కూడా లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు మిల్లర్ చూసారా, కెమికల్ కలుపుడుతో ఎట్లా వస్తుందో చూసారా. అదే మనం ఆ కెమికల్ కలపకుండా ఏమైంది అంటే గట్టిగా వస్తుంది. మనకు అక్కడ మంచిగా కూర్చోదు. సలాగల మధ్యలో మంచిగా పోయి మాల్ అనేది కూర్చోదు. అది కంపల్సరీగా మనం కలపాలి. ఒక డబ్బాకు, ఒక మిల్లర్కు బండితో ఎన్ని బండ్లు వస్తాయి అంటే 3 బండ్లు వస్తాయి. అది నెట్గా పోతుంది చూడండి, అది 3 సార్లు నిండుతుంది ఒక బస్తది. అట్లా ఇదే బిల్డింగ్ సార్ వాళ్ళది. చూస్తే కొత్తగానే ఉంది కానీ లోపలంతా ఖరాబ్ అయి ఉన్నది. ఇది 3వది, 2 అయిపోయింది. ఇది 3వ బండి. ఫుల్ వచ్చేసింది మంచిగా. మీద మా వాడు కలుపుతా ఉన్నాడు, దాన్ని కలుపుకుంటూ అండు పోస్తూ ఉన్నాడు. అండు పోస్తేనే దానికి మంచి గ్లిప్ అనేది ఉంటుంది. అండు పోయాక మళ్ళీ మీద పట్టుది. మళ్ళీ ఏదే కానీ ఇప్పుడు కానీ టైట్గా మాల్ తీసుకోవద్దు, లూజ్ అవ్వద్దు. చూసారా, పెరుగన్నం లెక్క కలిపేసి పోస్తూ ఉన్నారు కాబట్టి అది గట్టిగా పట్టేసుకుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే టైట్గా కలుపుతారు. ఫ్లోరింగ్ తొందరగా కావాలి, మీద అండు పెట్టేసి ఒకటే రోజు కావాలని టక చేసేస్తే ఏమైతే అది ఫ్లోరింగ్ కరెక్ట్ ఉండదు. ఇట్లయితే ఏమైందంటే దానిలో మంచిగా కూర్చుంటుంది. అది మళ్ళీ పలుగులు వస్తుంది. గట్టిగా కలిపేసింది, పలుగులు వచ్చి మళ్ళీ ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా మాత్రం మీరు మంచిగా పగడబందితో చేయించుకోండి. కొద్దిగా టైం తీసుకున్న పర్లేదు కానీ బాగా చేయించుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫ్లోరింగ్ వాటర్ ప్రూఫ్ లీకేజ్ కాకుండా ఉండాలనుకుంటే న్యూ కన్స్ట్రక్షన్లని మనం ఏం చేయాలంటే మంచిగా ఒక పక్కకు స్లోప్, ఈశాన్యందుకు స్లోప్ ఇచ్చి మంచిగా సెంటింగ్ వాళ్ళను చెక్క మంచిగా కొట్టిపిస్తే ఏమైతే అంటే వాటర్ అనేది మంచిగా ఈశాన్యంకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు మంచిగా కొట్టకపోవట్లా ఏమవుతుందంటే ఇది అంపు మిట్టలు వచ్చి స్లాబ్ అంతా మనకు మళ్ళీ ఫ్లోరింగ్ కావాల్సిన అవసరం వస్తుంది. సో అలా రాకుండా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా చేయించే ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అయితే మర్చిపోకండి, బెల్ బటన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. మా నంబర్ డిస్ప్లే పైన ఉంటుంది. ఇక ఫ్లోరింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇది ఒక మిషన్ ఏదైతే ఉన్నదో అక్కడనే కొద్దిగా మిగిలిపోయింది. దాన్ని తీసేసి అక్కడ ఆయనతో కూడా ఫిల్ చేస్తారు. ఇప్పుడు చూసారు ఎంత మంచి జాగ్రత్తగా చేస్తున్నామో. ఎలాంటిది ఏది డ్యామేజ్ కాకుండా కూడా మంచిగా చేపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు.